హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డే ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి హైకోర్టులో కేసు ఒకటి విచారణకు వచ్చింది. ఆ కేసు వలన స్టే ఇస్తే రిజల్ట్ అనేది ఆగుతుందా అంటూ చాలామంది భయపడుతూ ఉన్నారు. అదేవిధంగా రిజల్ట్ అనేది ఎప్పుడు ఇవ్వబోతున్నారు, నెక్స్ట్ ఏంటంటే నిన్న ఒక అప్డేట్ అనేది చాలామంది మీరు వాట్సాప్ గ్రూప్లో చూసే ఉంటారు. మనకి స్కోర్ కార్డ్ అనేది మన లాగిన్లో డిస్ప్లే అయ్యిందంటూ చాలామంది స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేయడం జరిగింది. అది ఎంతవరకు నిజం అనే వివరాలు మనం చూసినట్లయితే, ముఖ్యంగా ముందు మనం ఏపీ హైకోర్టుకు సంబంధించి ఈరోజు ఏపీ హైకోర్టులో డిఎస్సి 2025లో నార్మలైజేషన్ మీద వేసిన కేసుకు సంబంధించిన వాదనలు జరిగాయి. నార్మలైజేషన్ మీద కౌంటర్ వేయడానికి గవర్నమెంట్ లాయర్కి వారం రోజుల సమయం ఇచ్చారు. అయితే అందరూ కూడా ఈ డిఎస్సి మీద రిజల్ట్ పైన డిఎస్సి రిజల్ట్స్ స్టే వస్తుంది, స్టే వచ్చినట్లయితే మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరగదు అని చాలామంది అని టెన్షన్ పడుతూ ఉన్నారు. చాలామంది కూడా కామెంట్స్ రూపంలో మనకి అడగడం జరిగింది. అయితే దానికోసం మనం చూసినట్లయితే ఆ కేసు యొక్క అప్డేట్ అనేది మనం చూసినట్లయితే కోర్టు స్టే ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ నామినేషన్తో కూడిన ర్యాంక్ కార్డు వచ్చే అవకాశం ఉందనే న్యూస్ కూడా వినబడుతూ ఉంది. ఈ విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇక మనం డిఎస్సి స్కోర్ కార్డుకి సంబంధించి చూసినట్లయితే స్కోర్ కార్డు అంటే చూడండి, మనకు హాల్ టికెట్స్ కూడా ఫస్ట్ వచ్చినప్పుడు ఒకసారి డిస్ప్లే అయ్యి తర్వాత హాల్ టికెట్స్ మళ్ళీ మనకు కనిపించలేదు. మరి కొంతసేపటి తర్వాత ఓపెన్ అయ్యాయి. అంటే మనకి దాని మీద వర్కౌట్ చేస్తున్నట్టు ప్రాసెస్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. అంటే మనకి స్కోర్ కార్డ్స్ అనేవి మొదటగా అప్లోడ్ చేస్తారు. అది ఈరోజు నైట్ కానీ రేపు కానీ వచ్చే అవకాశం ఉంది. వెంటనే మనకి రిజల్ట్స్ అనేవి విడుదలయ్యే అవకాశం ఉంది అనేది మనకి అర్థమవుతుంది. ఇది నెక్స్ట్ ఏంటంటే, ఇక దీని మీద అంటే అభ్యంతరాలు తీసుకున్నారు, అంటే అభ్యంతరాలు వినతులు సమర్పించాం కదా, దాని మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటారని చూసినట్లయితే ఇక దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడడం లేదు. ఎందుకంటే స్వయంగా కొంతమంది కన్వీనర్ గారికి వాట్సాప్కి చాలామంది పెడితే అతను రిప్లై కూడా చేస్తున్నారు. వాటన్నిటికీ కూడా క్లియర్గా చెప్తున్నారు. ఫైనల్కి ఇచ్చిందే కరెక్ట్ ఆన్సర్, ఇక దాన్ని చేంజింగ్ అనేది ఉండదని చెప్పడం జరిగింది. సో కాబట్టి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు మనకి మీడియా ముఖంగానే అనౌన్స్ చేశారు, ఫైనల్ కీ ఇంకా ఫైనల్ కీలో ఉన్న తర్వాత ఇంకా ఎటువంటి అభ్యంతరాలు తీసుకోబడవు, దాంట్లో చేర్పులు మార్పులు జరగవని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే మనకి నార్మలైజేషన్ జరిగి మనకి స్కోర్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అది మనకు తెలుస్తూ ఉంది దీన్ని బట్టి చూసినట్లయితే. ఇది ఫ్రెండ్స్ ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన కోర్టుకి సంబంధించిన అప్డేట్, అదేవిధంగా రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, ఇక మరిన్ని అప్డేట్స్ మరలా మనం తర్వాత వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.